ఏవండోయ్, ఈరోజు నైట్ ఆఫీస్ నుంచి హాస్టల్కి వచ్చేసరికి రూమ్లో అందరూ డల్గా ఉన్నారు. ఏమైందబ్బా అని అడిగితే డిన్నర్లో చట్నీ అని చెప్పారు. అది విని నేను కూడా డల్ అయిపోయాను. ఎందుకంటే ఆ చట్నీ ఏంటా అని మాలో మేమే యుద్ధాలు చేసేసుకుంటూ ఉంటాం. అలా ఉంటుంది ఆ చట్నీ. కాబట్టి ఇదంతా అయ్యే పనిలే లేదని చెప్పి జొమాటో ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకుందామని చూస్తే ఒకటి ఇంట్రెస్టింగ్గా కనపడితే సరే మనమే ఫ్రైడ్ రైస్ కుక్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి షాప్కి అయితే బయలుదేరి 4 గుడ్లు కనిపించిన కలర్ఫుల్ మసాలా పొడులన్నీ తెచ్చేసుకున్నాం. నువ్వు చేయంటే నువ్వు చెయ్యని అక్కడో డిస్కషను. సాంబార్ పొడి తెచ్చిన మా రూమ్మేట్ని అయితే ఎలిమినేట్ చేసి మిగిలిన ఇద్దరిని హాస్టల్ ఆంటీ రాకుండా కాపలా పెట్టి నేనే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ ముగ్గురిని దేవుడే కాపాడాలని చెప్పి ఫ్రైడ్ రైస్ లాంటి ఒక ఐటెంని అయితే ప్రిపేర్ చేశాను. హాస్టల్ ఫుడ్ అలవాటు అయిపోయో తెలీదు, హోమ్ ఫుడ్ మిస్ అయ్యో తెలీదు, ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. ఇంకా సంక్రాంతి సినిమాలో ఫ్యామిలీ లాగా మేమందరం అయితే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కంప్లీట్ చేసేసాం. హాస్టల్ ఓనర్కి తెలియకుండా దొంగచాటుగా చేసుకున్న రెసిపీ కాబట్టి సూపర్గా వచ్చింది. మీకు నచ్చిందా?